నేను ఏదో వేరే వీడియో చేద్దాం అనుకున్నా అండి, కానీ ఎవరో నాకు ఈ క్లిప్పు పంపించారు. చూసిన తర్వాత నాకు మనసు ఆగలేదు. మా ఎల్ముండల సార్ గారు, నాకు నిజంగా ఎల్ముండలను చూస్తుంటే భయమేస్తుంది. ఏం చేస్తాడు ఇతను, లేకపోతే తనను తాను ఏం చేసుకుంటాడు అన్నది నాకు అర్థం కావట్లేదండి. ఫస్ట్ వినండి వినండి వినండి, విన్న తర్వాత మాట్లాడుకుందాం. ట్రంప్ అనే అమెరికా దేశస్థుడు, అమెరికా అధ్యక్షుడు దేశస్థుడు కూడా ఎందుకు బెదిరిస్తా ఉన్నాడు? అసలు భారతదేశం అంటే ఏం తెలుసు ఆయనకి? మేము అందుకే పెట్టాం మా వాళ్ళంతా కలిసి, డబ్బా రేకుల ట్రంప్ రాయుడు. ఏం చేస్తాడు, ఏం తెలుసు అని చేస్తాడు. ఎవరు ట్రంప్ చెప్పడానికి? ట్రంప్ ఎవరు చెప్పడానికి? ట్రంప్ నేనే ఆపాను, నేనే ఫోన్ చేశాను. ఎవరికి ఫోన్ చేశావు నువ్వు? ఒరే ఎల్ముండల సాంబిగా, ఎల్ముండల సాంబి సార్, మీ గురించి మీరు ఏమనుకుంటారు సార్? ఒక్కసారి దయచేసి చెప్పండి సార్. మీరు వార్తలు తెలుగులో చదువుతా డబ్బా రేకుల ట్రంప్ రాయుడు అని పెట్టాడట పేరు. సార్ వార్తలు తెలుగులో చదువుతున్నారు సార్ మీరు. ట్రంప్ సార్కి ఎట్లా సార్ అర్థమవుతుంది? అవన్నీ కాదు. ఎవడు ట్రంప్ ఎవరు? మరి నీ ఉద్దేశం ఏందిరా? అంటే డొనాల్డ్ ట్రంప్కు ధమ్కి ఇస్తున్నావా? నన్ను బెదిరిస్తేవి, రా ఇంగ్లాండ్ నుంచి రా, నా ఇంటి ముందుకు రా, నా ఆఫీస్ ముందుకు రా, నేను అక్కడే ఉంటా, ఏళ్ళు ఇట పెట్టుకొని అని చెప్పేసి నన్ను బెదిరించినావు. సరే, ఫస్ట్ నేనేదో లోకల్ అనుకుందాం. తరువాత బీజేపీనే బెదిరిస్తున్నావు. బీజేపీలో కేసులు ఉండవా, బీజేపీ వాళ్ళు చట్టాలు తేడమైంది, రూల్స్ పెట్టడం ఏందని. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ ట్రంప్ మీదకి పోతున్నావరా నువ్వు? పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆదర్శమా నీకు? లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఏమ్రా నువ్వు? రే కాదరా, నువ్వు ట్రంప్ను బెదిరించేటోడివరా? ఎవడు నువ్వు? ఫోన్ చేసినావా? యుద్ధం ఆపినావా? ఎవడు నువ్వు? ఒరే ట్రంప్కి ఇంగ్లీష్ కాదు, తెలుగు అర్థం కాదురా. పోనీ ఇంగ్లీష్లో మనకి ఇంగ్లీష్ వచ్చే చెప్పడానికి అదొక ప్రాబ్లం. ఇవన్నీ కాదురా. ఇప్పుడు నేను మొన్ననే ఒక షార్ట్ వీడియో కూడా చేశా. సాంబా సార్ షార్ట్ వీడియో చేశాను సార్. వీడిని ఎల్ముడలు అనాలన్నా కూడా భయం వేస్తుంది. ఇంకా వీడు ఏంది, ఈయన రేంజ్ ఏంది, ఈయన కెపాసిటీ ఏంది, రేపొద్దున ట్రంప్కు వార్నింగ్ ఇస్తానేమో, నువ్వు మా ఇండియాకి వస్తావా, నేను అమెరికాకి రావాలన్నా నీ వైట్ హౌస్ ముందర వచ్చేసి నేను ఏళ్ళు ఇట్లా పెట్టుకొని నేను వార్నింగ్ ఇస్తానని చెప్పేసి అన్నీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేదు, ఈ వార్నింగ్లు ఇవన్నీ అవసరం లేదు. సాంబా సార్, మీరు ఏం చేయాలంటే సార్, చంద్రబాబు సార్కి చెప్పి, ఎందుకంటే చంద్రబాబు సార్ ప్రపంచానికి చదువు చెప్పినాడు. అతను ఆ బిల్ గేట్స్తో 15 నిమిషాలు అనుకుని 45 నిమిషాలు మాట్లాడాడని మన చంద్రబాబు చెప్తే, కాదు 15 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే 3 గంటలు మాట్లాడాడు బిల్ గేట్స్, ఆస్ట్రక్ అంటారు కదా, అట్లా చూస్తుండిపోయాడు చంద్రబాబుని అని చెప్పేసి స్టేటస్ మోహన్ చెప్పినాడు. ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఇంగ్లీష్ బావచ్చు, నీకంటే రాదులే. చంద్రబాబు నాయుడు అంటే 196 దేశాలు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అందరూ భోజనం కూడా చేయలేదు, పొద్దున్నే టాయిలెట్ కూడా లేదు. ఇంకా భోజనం చేస్తే టాయిలెట్ నుంచి వస్తుంది కానీ సరే, కాలకృత్యాలు కూడా తీర్చుకోలేదు. అందరూ స్ట్రిక్ట్గా బంద్ పాటించినారు. సరే, ఓకే. చంద్రబాబు అంటే ట్రంప్కు తెలుసు, జో బైడెన్కు తెలుసు, అంతకుముందున్న బిన్ లాడెన్కు తెలుసు, అంతకుముందున్న బరాక్ ఒబామాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు ట్రంప్తో మాట్లాడి, ఒకటి టారిఫ్లు పెంచొద్దు అని చెప్పొచ్చు. అది చాలా ఈజీ పని చంద్రబాబు నాయుడు గారికి. రెండవది, ప్రతిసారి నువ్వు ఎక్కడ పడితే అక్కడ నేను యుద్ధం ఆపినా, నేను ఇండియాకి చెప్పినా అని చెప్పొద్దు, మర్యాద ఉండదు. వాట్ ఐఎమ్ సేయింగ్, మా సాంబడు బ్రీఫ్డ్ మీ, ఐఎమ్ విత్ సాంబడు, డోంట్ బాదర్ సాంబడు అని చెప్తే సరిపోద్ది కదా. ఈ తెలుగులో వార్నింగ్లు దీనికి. కానీ మీరు కూడా నవ్వుకున్నారు లేదండి? ఆనెస్ట్గా కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. లోకల్లోకి ధమ్కి ఇస్తాడు, నేషనల్ లెవెల్లో ధమ్కి ఇస్తాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో ధమ్కి ఇస్తాడు. ఇంకా రేపు ఎల్లుండో ఇంకా ఈ ఊపు చూస్తుంటే ఇంకా ఫ్లైట్ ఎక్కి యుఎస్ పోయేటట్టు ఉన్నాడు. వైట్ హౌస్ ముందర పోయి తొడగొడతాడేమో సాంబిగాడు. ట్రంప్, కమ్ అవుట్ సైడ్. యూ డోంట్ కమ్, ఐ కమ్ ఇన్ సైడ్. ఐ ఆమ్ ఎల్ముడల్ సాంబా ఫ్రమ్ ఇండియా కమింగ్ విత్ వంకరేలు. యూ కమ్ ఆర్ ఐ కమ్. ఐ కమ్ యువర్ హౌస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్, యువర్ మిడిల్ ఆఫ్ ద హౌస్. ఐ విల్, యూ విల్. తెలుసుకుందాం. యువర్ పెతాపం, మై పెతాపం అంటాడేమో సాంబిగా. నిజంగా థ్యాంక్స్ రా,
నువ్వు లేకపోతే ఎంటర్టైన్మెంట్ అనేది ఎంత మిస్ అయ్యేది. అసలే పాలిటిక్స్ అనేవి డ్రై సబ్జెక్ట్ అండి. ఇలాంటి బఫున్ గడ్ లేకపోతే మనకు ఆ కామెడీ ఎక్కడి నుంచి వస్తుంది. థ్యాంక్ యూ సాంబా, థ్యాంక్ యూ వెరీ మచ్.